ఫ్రెండ్స్ ఇతను ఇక్కడ బస్ని ఆపి రాంపూర్ వచ్చేసింది. అందరూ త్వరగా దిగండి అంటే అందరూ దిగేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పిల్లలిద్దరి తండ్రి మద్యానికి బానిసై డబ్బులు సంపాదించకుండా వీళ్ళిద్దరిని డబ్బులు తీసుకురమ్మని కొడుతూ ఉంటే వాళ్ళ స్కూల్ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేక ఏదో ఒక పని చేయడానికి ఊరికి వస్తారు. అక్కడ ఏదో పని జరుగుతుంది. అన్న మా ఇద్దరికి ఏదైనా పని దొరుకుతుందా అని పిల్లలు అడిగితే మా కాంట్రాక్టర్ గారు లేరు, ఎప్పుడు వస్తారన్న, కాసేపటి తర్వాత వస్తారు, అక్కడికి వెళ్ళి కూర్చోండి అంటే పద చెల్లి అక్కడ కూర్చొని కాంట్రాక్టర్ గారు వచ్చాక మాట్లాడదాము అని ఆ పిల్లలిద్దరూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి కాంట్రాక్టర్ రావడంతో పదచెల్లి కాంట్రాక్టర్ గారు వచ్చారు అని చెప్పి బాస్ అని పిలిస్తే ఎవరు మీరిద్దరు, మా ఇద్దరికి ఏదైనా ఒక పని ఇవ్వండి, మేము వేరే ఊరి నుంచి ఇక్కడికి పని చేయడానికి వచ్చాము అంటే చిన్నపిల్లల్ని నేను పనిలో పెట్టుకోను, అయినా మీ అమ్మ నాన్న ఇక్కడ మీ ఇద్దరిని కష్టపెడుతూ వాళ్ళిద్దరు హాయిగా ఉంటారు అంటే మా అమ్మగారు చనిపోయారు, మా నాన్న మద్యానికి బానిస అయిపోయారు, మా అన్నయ్య చదువుతున్న స్కూల్లో అందరి దగ్గర వాళ్ళ సార్ డబ్బులు వసూలు చేస్తూ ఉంటే మా అన్నయ్య రావడం చూసి రే స్కూల్ ఫీజు ఎక్కడ అని అడిగితే మా నాన్నగారు రేపు కడుతున్నారు సార్. ఏంటి మీ నాన్నగారు 2 నెలల నుంచి నాకు ఇలానే చెప్తున్నావు, నువ్వు రేపటి నుంచి స్కూల్కి రానక్కర్లేదు, రేపు నీ టీసీ కూడా రెడీ చేస్తాను డబ్బులు తీసుకురాకపోతే అని చెప్పి పంపించేస్తాడు ఆ అబ్బాయిని. వాళ్ళ నాన్న ఇంటి దగ్గర మద్యం తాగుతూ నా మద్యం మొత్తం అయిపోయింది ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే వీడు వచ్చాడంటే నా మద్యానికి డబ్బులు ఇస్తాడు అని నాకు డబ్బులు ఇవ్వరా అని అడిగితే నాన్న నన్ను పనుల నుంచి తీసేసి 2 రోజులు అవుతుంది, ఆ విషయం నీకు తెలుసా, నన్ను స్కూల్లో నుంచి కూడా ఈరోజు ఫీజు కట్టనందుకు తీసేశారు అంటే నా మద్యానికే డబ్బులు లేవరా అంటే నీ స్కూల్ ఫీజు కట్టమంటున్నావేంటి, స్కూల్కి వెళ్ళడం అంతా మానేయి, ఏదో ఒక పని చేసి రోజు నాకు నా మద్యానికి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వరా అని చెప్పి నెట్టేస్తాడు. ఆ అబ్బాయికి చాలా కోపం వస్తున్నా సరే వాళ్ళ అమ్మ లేనందుకు బాధపడుతూ ఉంటే వాళ్ళ చెల్లి చూసి అతని బాధను అర్థం చేసుకొని ఆ డబ్బులన్నింటినీ దాచుకున్న డబ్బుల్ని తీసుకొని వచ్చి ఆ అబ్బాయికి ఇస్తూ ఇదిగో అన్న నీ స్కూల్ ఫీజు కట్టేసే అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటే ఇన్ని డబ్బులు ఎక్కడివి చెల్లి నీకు అని చెప్పి అడిగితే నా గల్లగురి పగలగొట్టేశాను నీకోసమే అని చెప్పి ఇస్తూ ఉంటే ఇంతలోనే వాళ్ళ నాన్న వచ్చి ఈ డబ్బులు నా మద్యానికి సరిపోతాయి 1 వారం వరకు అని చెప్పి వెళ్ళిపోతే ఆ పిల్లలిద్దరిని నెట్టేస్తే ఆ పిల్లలిద్దరు పని కోసం మరియు స్కూల్ ఫీజు కోసం అయితే ఇక్కడికి వస్తారు. పిల్లలు మీరిద్దరు ఏం బాధపడకండి, మీ నాన్నని ఎలా మార్చాలో నేను చెప్తాను మరియు మీ ఇద్దరు స్కూల్ ఫీజు నేను కడతాను, ఇక మీదటి నుంచి మీరిద్దరు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి ఆ పిల్లలిద్దరిని తీసుకువెళ్ళిపోతాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీరు చదివిన స్కూల్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. ఫర్ మోర్ subscribe.